డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కాబోతోంది అనే వార్త ఇప్పుడు పెద్ద సెన్సేషన్గా మారింది. వాళ్ళు ముహూర్తం కూడా పెట్టేసుకున్నట్టుగాను, డేట్ కూడా ఫిక్స్ అయిపోయినట్టుగాను చాలా వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తరువాత బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కాబోతోంది అనేది ఇప్పుడు బయటకు వస్తున్న సెన్సేషనల్ వార్త. కవిత అరెస్టు కావచ్చు, లేకపోతే రేవంత్ రెడ్డి సర్కారు ఇప్పుడు ఈ కేసీఆర్ మీద కానీ, కేటీఆర్ మీద కానీ, హరీష్ రావు మీద కానీ, అసలు టీఆర్ఎస్ పార్టీ అది బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కానీ పెట్టబోయే కేసులన్నిటినీ తప్పించుకోవాలి అని అంటే కేసీఆర్కి ఇంతకు మించిన మార్గం లేదు అనేది చాలామంది అభివర్ణిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ మరి బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అయిపోతే కేసీఆర్ ఏం చేస్తాడు? వాళ్ళు బీజేపీలో చేరి బీజేపీకి ఇక్కడ నేతృత్వం వహిస్తారా? లేదు, కవిత మరి బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయా? కవిత విషయంలో ఏం జరుగుతోంది? ఢిల్లీ ఎన్నికల తరువాత మాత్రమే ఈ బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం ఎందుకు కాబోతోంది అనేది ఈ వీడియోలో సవివరంగా నేను వివరించబోయే ముందుగా మన కుండబద్దల ప్రేక్షకులందరికీ నా మనవి, వీడియో నచ్చితే గనుక ఖచ్చితంగా లైక్ చేయండి, మరొక 10 మందికి షేర్ చేయండి. ఇకపోతే నాదొక చిన్న మనవి, ఎవరికైనా వీడియో నచ్చలేదు, ఎంత లెంత్ ఉండటం మాకు అస్సలు ఇష్టం లేదు, నువ్వేంటి సుబ్బారావు కొడుకుగా నిన్ను చూస్తున్నావు తప్ప నీకేమీ అస్తిత్వం లేదు, నువ్వు లోడ మాట్లాడటం తప్ప నీకేం విషయ పరిజ్ఞానం లేదు అని ఎవరైతే అనుకుంటున్నారో దయచేసి ఈ ఛానల్ని చూడబాకండి. మీ అవసరం నాకు ఎటువంటిది లేదు. మీరు చూస్తేనే బ్రతకాల్సిన అవసరం నాకు లేదు. మీకు విషయం కావాలనుకుంటే చూడండి, లేదంటే మానేయండి. కొన్ని లక్షల ఛానల్స్ యూట్యూబ్లో ఉన్నాయి, పోయి వాటిలో చూసుకొని మీకు బాగా కింద ఏడవబెట్టి గెలికినట్టుగా ఉంటుంది చూడండి, అలాంటి ఆనందం అక్కడ పొందండి. మీకు ఈ విషయం నచ్చకపోతే ఛానల్ చూడాల్సిన అవసరం లేదు, మీతో నాకు అసలు పనే లేదు, నువ్వు చూడబాకు. ఎవడు చూడమన్నాడు? నిన్ను నేనేమన్నా బతిమిలాడానా చూడమని? మానేయండి. వీడియో నచ్చితే గనుక ఖచ్చితంగా లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి అని అడగటం నా ధర్మం కాబట్టి నేను అడుగుతున్నా. నేను ధర్మంగానే మాట్లాడుతూ ఉన్నాను, ఎవడికి కొమ్ముగాసేం మాట్లాడటం లేదు, ఎవడి మీద కోపతాపాలతోటి మాట్లాడటం లేదు. ఇక అసలు విషయానికి వస్తే, బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కాబోతోంది. నిన్న సెన్సేషన్గా ఆర్టీవీలో రవిప్రకాష్ కూడా ఇదే అంశాన్ని ఎక్స్క్లూజివ్గా చెప్పాడు. బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కాబోతుంది, ఢిల్లీ రాజకీయ ఎన్నికల తరువాత అది ఖచ్చితంగా జరుగుతుంది అనే విషయాన్ని. ఢిల్లీ ఎన్నికల తరువాతే ఎందుకు జరుగుతుంది అని అంటే, ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్లో కవిత అరెస్టు అనేది ఒకంత కీలకంగా ఉంది. ఇప్పుడు ముందుగానే విలీనం అయిపోతే అదిగదిగో చూడండి, ఇదంతా తప్పుడు కేసులు, మా మీద తప్పుడు వ్యవహారం చేయటానికి వాళ్ళు విలీనం కూడా చేసుకొని ఇప్పుడు కవిత ద్వారా మా మీద కక్ష సాధింపు ధోరణికి దిగుతూ ఉన్నారు అనే విషయాన్ని ప్రస్ఫుటంగా మరి కేజ్రీవాల్ బాగా ప్రచారం చేసుకుంటాడు కాబట్టి అప్పటి వరకు ఆగబోతున్నట్టుగాను. కానీ ఈ మధ్యలోనే చర్చలు నడుస్తూ ఉన్నాయి. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, రేవంత్ రెడ్డి దాటిని ఇక్కడ తట్టుకోలేకపోతూ ఉన్నారు. రానున్న కేసుల ఉపద్రవం నుంచి ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మొత్తం తప్పించుకోవాలంటే ఇంతకు మించిన మార్గం లేదు. దాంతోపాటుగా రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ ఏమీ ఖాళీగా కూర్చొని లేడు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంతమంది నాయకులు వస్తే అంతమందిని చేర్చుకునే పనిలోనే ఉన్నాడు. రేత్రికి ఒక హోటల్లో మీటింగ్ పెట్టుకుని అర్ధరేత్రి వెళ్ళి రేవంత్ రెడ్డిని కలిసి ఆ పార్టీలో చేరిన నాయకులు కూడా చాలామంది ఉన్నారు. ఆల్మోస్ట్ ఆల్ బీఆర్ఎస్ పార్టీ అస్తిత్వానికే దెబ్బ తగిలే అవకాశాలు మెండుగా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే మరికొంతమంది ఇంకొక 10 నుంచి 15 మంది కనుక మళ్ళీ పార్టీ ఫిరాయించేస్తే, రేవంత్ రెడ్డి వాళ్ళని కూడా లాగేస్తే, బీఆర్ఎస్ ఎల్పీ లెజిస్లేటివ్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేసుకుంటే ఇక బీఆర్ఎస్ అస్తిత్వమే, వాళ్ళ మనుగడే ఇక సందిగ్ధంలో పడిపోతుంది. తరువాత కేసీఆర్, కేటీఆర్ ఏం చేయాలో వాళ్ళకే తెలియని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వీళ్ళందరినీ కాపాడుకోవాలి, ఈ రేవంత్ రెడ్డి మీద నుంచి వచ్చే కేసులన్నింటినీ ఎదుర్కోవాలి అని అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయటం ఒకటే మార్గం అనేది కేసీఆర్ యోచిస్తున్నట్టుగా రవిప్రకాష్ కూడా అభివర్ణించాడు.
దానికి తోడుగా కవిత కూడా మొన్న తన బెయిల్ పిటిషన్ని విత్డ్రా చేసుకుంది. ఎందుకు విత్డ్రా చేసుకుంది? చాలా కాలంగా ఆ బెయిల్ తనకు ఇవ్వాలని ఆ, కొన్ని హెల్త్ ఇబ్బందులు ఉన్నాయనో మరే కారణానికో బెయిల్ పెట్టుకుని కోర్టులో ఎదురు చూస్తున్న ఆవిడ బెయిల్ పిటిషన్ని విత్డ్రా చేసుకుంది అని అంటే దాని వెనక ఏదో మతలబు ఉంది అనేది మాత్రం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని గనక మొత్తాన్ని బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేసుకుంటే అందులో ఉన్న కేసీఆర్, కేటీఆర్ లేకపోతే హరీష్ రావు కొంత ప్రజల్లో ప్రభావం కలిగిన నాయకులు కాబట్టి, అంటే ఆల్రెడీ బీజేపీ పార్టీకి ఇక్కడ కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు, బండి సంజయ్ లాంటి వాళ్ళు మంచి నాయకులే ఉన్నప్పటికీ కూడా గత సార్వత్రిక ఎన్నికల్లో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి 8 సీట్లు వచ్చాయి, బీజేపీ పార్టీకి 8 సీట్లు వచ్చాయి. కానీ ఈ బీజేపీకి ఈ బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన ఓటు శాతం మొత్తం లెక్క వేసుకుంటే దరిదాపుగా సగానికి పైనే ఉంది, 51% కనిపిస్తోంది. అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీని నిలువరింప చెయ్యాలి అని అంటే గనుక, ఈ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అభివృద్ధి చెందకుండా ఉండాలి అని అంటే గనుక వీళ్ళిద్దరి ములాఖత్తు అనివార్యమైంది అనేది చాలామంది రాజకీయ విశ్లేషకులు ఈ విషయం తర్వాత అభివర్ణిస్తూ ఉన్నారు. దీంతో పాటుగా బీజేపీ పార్టీ నార్త్ ఇండియాలో బలహీన పడిపోయింది. ఇది నేను గత డిసెంబర్లోనే ఎన్నికలకు ముందుగానే చెప్పాను. దాంట్లో ఈ చంద్రబాబు నాయుడు కానీ నితీష్ కుమార్ కానీ అప్పటికి ఇంకా ఈ బీజేపీ తోటి ఒప్పందాలు కుదుర్చుకోలేదు. నేను అప్పుడు ఇచ్చిన సర్వే లెక్కల ప్రకారంగా బీజేపీకి 225 సీట్లు మాత్రమే వస్తాయి అనేది, అది కొంత పెరిగి 240 సీట్లు అవ్వటం జరిగింది. సొంతగా మెజారిటీ రాదు అనేది ఆ విషయాన్ని చెప్పాను. యూపీలో దెబ్బ తగలబోతుందనే విషయాన్ని చెప్పాను. రాజస్థాన్లో వాళ్ళకి ఎదురు దెబ్బ తగులుతుందనే విషయాన్ని చెప్పాను. అన్నీ చెప్పాను. కాకపోతే కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ చెప్పిన విషయం కొద్దిగా తప్పింది. దానికి నా రీసెర్చ్ కూడా కొంత ప్రభావం ఉండొచ్చు, కొంత నేను వేరే దీనికి ప్రభావానికి లోనై కూడా ఉండవచ్చును. కానీ బీజేపీ పార్టీ బలహీనపడింది, అది మాత్రం వాస్తవంగానే కనిపిస్తోంది కదా. అందుకని సౌత్ ఇండియాలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు తోటి వాళ్ళు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఏది ఏమైనప్పటికీ చంద్రబాబు నాయుడు మాత్రం ఎన్ని జరిగినా ఆయన చిట్ట చివరి రోజు దాకా వేచి ఉంటాడు కాబట్టి బీజేపీ తోటి కలిసే ప్రయాణం చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. అటు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ కూడా చాలా విధానాల్లో కుదేలవుతూ ఉంది. మళ్ళీ మనం అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని బీజేపీ పార్టీ యోచిస్తోంది. దాంతోపాటుగా కొద్దో గొప్ప బలం ఉన్న తెలంగాణ మీద కన్నేస్తే ఈ తెలంగాణలో ఉన్న నాయకుల్ని ఎవరినైనా సరే మనం ఉన్న పార్టీలను కానీ కలుపుకుంటే బీజేపీ బలపడుతుంది అనేది బీజేపీ కూడా యోచిస్తోంది. కాబట్టి ఇక తమిళనాడు, కేరళ విషయం తీసి పక్కన పెట్టేసేస్తే తెలంగాణలో ఒక ఛాన్స్ ఉంది బీఆర్ఎస్ పార్టీని విలీనం చేసుకునే అవకాశం. అందుకోసమనే బీజేపీ కూడా సుముఖంగానే ఉంది. బీఆర్ఎస్ పార్టీ కూడా వాళ్ళతోటి మంతనాలు జరుపుతూ ఉన్నారు. ఢిల్లీ ఎన్నికల తరువాత బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా బీజేపీలో కలిసిపోతుంది అనేది మాత్రం కొంచెం వాస్తవానికి దగ్గరగానే కనిపిస్తూ ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.